మేడం మీ పేరండి? నాగేశ్వరి. ఇప్పుడు పాపకు చేసేది ఏంటి మేడం? ఫేషియల్, డస్ట్, కొలెస్ట్రాల్, చిన్న చిన్న పింపుల్స్ ఇవన్నీ ఉంటే ఇలా స్మూత్గా వస్తుంది అనమాట. దీనికి ఏంటేంటి యూజ్ చేస్తున్నారు మేడం? ప్రస్తుతానికి దీని శరీరం బట్టి అయితే యాపిల్, రైస్, పాలమేగడి, అప్పుడు ఇలా గ్రో వస్తుంది. మళ్ళీ రెండోసారి చేసినప్పుడు వైట్ వస్తుంది. ప్రోటీన్ డైరెక్ట్గా స్కిన్లోకి వెళ్తుంది. అప్పుడు స్కిన్ పైన ఉన్న వైట్ మచ్చలు, డస్ట్, ఎలర్జీ పోయి ఇది శరీరాన్ని సంరక్షిస్తుంది అనమాట అండి. ఏమన్నా పోయి అంతే. మళ్ళీ టబుల్ కోసం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్మూత్గా. ఇప్పుడు అలాగా ఎన్నో కోటింగ్ మేడం ఇది? 2 సెకండ్ కోటింగ్. ఇలా మసాజ్ చేయాలండి నెమ్మదిగా. ఓకే అండి. ఇలా చేయడం వల్ల ఏ యాంగిల్లో ఎలా చేయాలో అలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవి ఈ యాపిల్ వల్ల ప్రోటీన్ వెళ్ళి లోనకి, రైస్ వల్ల ప్రోటీన్ వెళ్ళి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ని ఒక కవర్లా కాపాడుతూ ఉంటుంది. దీనివల్ల మనం ప్యాకేజ్ చేసుకోవడం అలాంటివి ఏమీ చేయకూడదు. ఒక యాపిల్, రైస్, తగినంత రైస్ వేసుకొని పాలమగడ వేసుకొని చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ స్మూత్గా అవుతుందండి. ఓకే మేడం. ఈ 3 సరిపోతాయండి? ఈ 3 చాలు. అంటే ఒక్కొక్కరు స్కిన్కి ఒక్కొక్కలా. ఈ అమ్మాయికి అయితే అది సరిపోద్ది. ఓకే మేడం. ఇప్పుడు ఈ అమ్మాయి రఫ్నెస్ పోయించి ఉంటుందండి మేడం. దీన్ని ఫేషియల్ అంటారు. ఇది న్యాచురల్ అన్న ట్రీట్మెంట్ అంటాను. ఓకే మేడం. అంటే పాపకి ఇప్పుడు దీనివల్ల మన కంట్లోకి వెళ్ళినా కంటికి ఏదైనా అవుతుందని భయం అక్కర్లే, నోట్లోకి వెళ్ళినా ఏం అవ్వదు. ఇది మంచిది కాబట్టి ఇలా చేసుకోవాలి. అంతేగాని క్రీములు కట్ట రాయకూడదండి. ఎప్పుడైనా సరే అండి వయసుని బట్టి క్రీములు లేదు తప్ప చిన్నపిల్లల స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఏ క్రీము వాడకూడదు. అది చాలా స్మూత్నెస్ కాబట్టి అవి వాడినప్పుడు కంట్లోకి వెళ్ళినా అవి ఏంటంటే ఎఫెక్ట్ చూపిస్తాయండి. ఇప్పుడు చూపించుకున్న తర్వాత ఎప్పుడైనా సరే చూపిస్తాయి. అది కంట్లో ఉన్న పొరకు మంచిది కాదు. వాటి వల్ల ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చండి? ఇది ఎవరైనా వేసుకోవచ్చు. స్కిన్ టైట్గా ఉండాలి, లూజ్గా ఉంది అనుకునే వాళ్ళు ఏంటి అంటే చాలా ఇంకా టైట్గా వేసుకుని ప్యాకేజ్ కింద 3 టైమ్స్ వేస్తే స్కిన్ టైట్గా ఉంటుంది, లూజ్ అవ్వకుండా ఉంటుంది. అది వేరేలా చేయాలి, ఇంకా టైట్గా చేసి చేయాలి. దానికి రైస్ తక్కువ వేయాలి, యాపిల్ ఎక్కువ ఉండాలి, జిగురు వచ్చేలా చేయాలి. అది చేసి అది పేస్ మీద పెట్టి దాన్ని ప్యాక్ కింద పేస్ మీద దానిలో ఉన్న వేడితో ప్యాక్ చేయాలి. ప్యాక్ కింద చేసి అప్పుడు ప్యాకేజ్ వేయాలి. వేస్తే అప్పుడు వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. అంతే ముందు మనం జిగురు చేస్తాం, అది కూడా సెట్ అవ్వదు. ఇలా ప్యాక్ చేయాలన్నమాట. అది దగ్గర 5 minutes టైం పడుతుంది ప్యాక్ తయారు చేయడానికి మాకు. ఆ ప్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మేము ఇలా అప్లై చేస్తాం. మీరు ఎంతకాలం నుంచి ఇలాగా చేస్తున్నారు మేడం? 6 years ఎక్స్పీరియన్స్. ఓకే అండి. ఓన్లీ న్యాచురల్ ఫ్రూట్స్, ఏ బాడీకి ఏ బ్లడ్ సర్క్యులేషన్కి ఏది వాడాలో అది అలాగే చేస్తాం అన్నమాట. చిన్నపిల్లలకి ఏంటంటే డస్ట్ గట్ట పట్టకుండా మెయిన్ ఇది ఫ్రూట్స్ ఎక్కువగా చేయాలన్నమాట. వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ తినరు కాబట్టి తిన్నాక స్కిన్ని రక్షించదు కదండి. అదే డైరెక్ట్ ప్రోటీన్ వెళ్ళిపోతుంది, ఇంకేం వాడక్కర్లేదు. స్క్రబ్బర్ కింద కావాలంటే టమాటా వాడచ్చు, ఇందులో షుగర్ వాడచ్చు. అది వాడిన తర్వాత 1 రోజుల దాకా ఇలాంటివి ఏం చేయకూడదు. అది ఇవి ఎప్పుడు వాడాలి అంటే ఆఫ్టర్నూన్ 3 కానించి 5లోగా చేసుకోవాలని. ఓకే అండి. సమ్మర్లో ఎవ్రీడే వాడచ్చు, ఏమీ అవ్వదు. వీక్లీ 1 కన్నా వాడుకోవచ్చు సమ్మర్లో. ఇలా చేయడం వల్ల సర్క్యులేషన్ బాగా అవుతుంది అన్నమాట. పిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా ఇలా చేయడం వల్ల సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఈ సర్క్యులేషన్ ఎప్పుడు అవుతుందో మొఖం గ్రోత్ వస్తుంది, కంటి కింద నలుపులు పోతాయి. మొఖం మీద తెల్ల మచ్చలు ఉన్న పోతాయి కూడా మీకు. దీనివల్ల అన్ని కవరేజ్ అవుతుంది అనమాట అండి. మొఖం అంతా కొన్ని రోజులకి కవర్ అయిపోతుంది అనమాట అండి. ఓకే, ఇలా చేయాలి. ఇలా చేస్తా ఫేస్ షేప్లు కూడా చేసుకోవచ్చు, బాగా వస్తా. ప్యాకేజ్ చేసినప్పుడు నేను చెప్పిన ప్యాకేజ్ ఉంది కదండి టైట్ అవ్వడానికి, అప్పుడు మనం షేపులు కూడా తీయాలి ఖచ్చితంగా. బాగా నైస్గా షేపులు తీసుకుంటే వేస్తే ఆ ప్యాకేజ్ అయితే కరెక్ట్గా చేస్తుంది. మన ఇష్టం వచ్చి ఇలా పామేసాం అనుకోండి ఇలాగే ఉండిపోద్ది. ప్యాకేజ్ అనేది చాలా బాగా చేయాలండి అది ప్యాకేజ్ అనేది. ఓకే అండి. ఓకే మేడం. దీని కాస్ట్ ఎంత ఉంటుంది మేడం? ఇప్పుడు ఈ అమ్మాయి 3 కోటింగ్ వేసాను కాబట్టి 500 అలా తీసుకుంటాను. ఎక్కువ కోటింగ్స్ వేసి మొత్తం డస్ట్ అంతా 1000 అవుతుంది. ఇందులో ఇంకా వేసుకోవాలి, ఇంకా చేయాలి అంటే ఇందులో వెండి ఖర్జూరం కూడా వేస్తామండి. ఓకే అండి. వెండి ఖర్జూరం, పిల్లి పెసరైనా చాలా అమ్ముతారండి. ఆ కలర్ ఉండాలి, వైట్ రావాలి అనుకుంటే
వాటిని బట్టి ఇంకా వేస్తూ ఉంటానండి. దాన్ని బట్టి 1000, 1500 అలా హాఫ్ అన్ అవర్ కూడా చేస్తామండి. ఎందుకు చేస్తామంటే ఇక్కడ వీటిలో వీళ్ళకి పిల్లలకి చిన్న పిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా ఎక్కువసేపు అలా టైట్ అయిపోయి సర్క్యులేషన్ అవ్వకపోతే కనుక అప్పుడు ఎక్కువ టైం చేయాలండి. ఇలా చేస్తూనే ఉంటాం. ఇలా చేస్తూ ఉండడం వల్ల అది గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట. అది ఎప్పుడు గ్రోత్ అనేది పెరిగింది అన్ని సర్క్యులేషన్ అవ్వి పిల్లలకి యాక్టివ్నెస్ పెరుగుతుంది. అది ఎప్పుడు యాక్టివ్ ఉంటే బాగా చదువుకోవడం, ఉద్యోగం బాగా చేసుకోవడం ఎంతవరకు తీసుకొస్తుంది. ఓకే మేడం. ఈ ఫేషియల్ కాకుండా మన బాడీకి ఏమన్నా మీరు చేస్తారా మేడం? బాడీ కూడా చేస్తాం. దాని కాస్ట్ వేరేగా ఉంటుంది, అది ఆయిల్స్ వేరేగా ఉంటాయి, పబ్లిసిటీ ఆయిల్స్ వేరేగా ఉంటాయి, పెయిన్స్ అన్ని ఆయిల్స్తోనే చేస్తాను. పైన చేస్తాను. మెడిసిన్స్ కానీ దేనికి ఇవ్వను. బ్యాక్ పెయిన్ అవనివ్వండి, స్ట్రెస్ కావనివ్వండి, పెద్ద స్ట్రోక్ కావనివ్వండి, ఫిజియోథెరపీ అవనివ్వండి, ప్రతి ఒక్కటి చేస్తాను. ఓకే మేడం. ఓకే. మాకు ఇన్ని సలహాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం.